నేను చెప్పాలనుకున్న విషయం ఏంటిదంటే చాలా రోజుల నుంచి ఇది నా మైండ్లో ఉంది. ఏంటి అంటే ప్రతి ఒక్కరూ ఒక కంటెంట్ క్రియేట్ అనేది అంటే కంటెంట్ క్రియేషన్ అనేది స్టార్ట్ చేస్తున్నారు. నేను ఒక 2 years బ్యాక్ చూసిన దానికంటే ఇప్పుడు ప్రజెంట్ 2026 జూన్ కదా ఇది. సో 2026 జూన్ వరకు నేను 2024-23లో చూసినప్పుడు నేను అసలు ఆ క్లెయిమ్ లేకుండా ఎక్కువ ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ అంటే మంచిర్యాల ఇన్ఫ్లుయెన్సర్స్ లేరు. ఓన్లీ కంటెంట్ క్రియేటర్స్ మాత్రం ఉన్నారు. మంచిర్యాలకు సంబంధించి అయితే మ్యాక్సిమం ఒకరిద్దరు వెళ్తారు ఇన్ఫ్లుయెన్సర్స్, బట్ మొత్తం కంటెంట్ క్రియేటర్సే. సో ప్రజెంట్ ఏమైందంటే కంటెంట్ క్రియేటర్స్ ఓన్లీ మంచిర్యాలలోనే, అంటే ఎట్లా అంటే మంచిర్యాల నుండి మాత్రమే యావరేజ్గా ఒక 100 to 150 కంటెంట్ క్రియేటర్స్ ఉన్నారు. 100 to 150 కంటెంట్ క్రియేటర్స్ ఫ్రమ్ ఓన్లీ మంచిర్యాల నుంచే ఉన్నారు వాళ్ళు. అంటే నేను చూస్తున్నా కదా, రీల్స్ ఓపెన్ చేసి చూస్తూ ఉంటే మొత్తం అసలు ఒక్కొక్కరు ఒక్కొక్క కంటెంట్ క్రియేషన్లో ఉన్నారు. ఒకరు బ్లాగ్స్ అంటున్నారు, ఒకరు బైక్ రైడింగ్ అంటున్నారు, ఒకరు ఫన్ వీడియోస్. అస్సలు చాలా అంటే చాలా బెస్ట్ అసలు. అంటే నాకు చాలా మంచి అనిపించింది. అంటే ఇంతమంది ఒక్క సిటీ నుంచి, అంటే ఓన్లీ మంచిర్యాల నుంచి ఇంతమంది ఉన్నారంటే ఇంకా ఇంత పక్కకి బెల్లంపల్లి ఉన్నది, జగిత్యాలు, కరీంనగర్, సిద్దిపేట, ఇవన్నీ అక్కడ నుండి కూడా చాలా మంది ఉన్నారు. ఇంకా మేము కరీంనగర్ వెళ్తానైతే ఇంకా అసలు తట్టుకోలేము తెలుసు, అంతమంది ఉంటారు. కరీంనగర్ అని ఒకసారి పెట్టండి, జస్ట్ కరీంనగర్ అనే పేరుతోటే ఒక 20 to 25 ఐడీస్ ఉంటాయి, కంటెంట్ క్రియేషన్ ఐడీస్, బ్లాగ్స్ అని, మీమ్స్ అని, అట్లా. మన మనుషులు కూడా ఉన్నాయి యావరేజ్. ఇప్పుడు నాది ఉంది మనుషులు పెద్ద మనిషి అని. నేను ఇప్పుడు ఈ బ్లాగ్ స్టార్ట్ చేసిన, ఫస్ట్ నేను మీమ్స్ చేసిన. సో నాకు రీచ్ లేకపోవడానికి ఏంటంటే నేను మనుషులకు సంబంధించిన వీడియోస్ ఎప్పుడు పోస్ట్ చేయను. నార్మల్గా ఏవైతే ఉంటాయో అవే పోస్ట్ చేసుకుంటూ వస్తూ ఉంటా. నేను మనుషులకు సంబంధించిన అసలు వీడియోసే పోస్ట్ చేయను. సో అట్లా ఒక్కొక్కటి చాలా మంది ఉన్నారు మంచిర్యాల నుంచి. నేను చాలా అంటే చాలా చూసిన. మన మంచిర్యాల నుంచి అయితే అసలు